నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంట్లో విశ్రమించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు, గడిగొట్టారు. అస్సలాము అలైకుం యా రసూలల్లాహ్. వాలేకుం అస్సలాం. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు రావయ్యా వచ్చారు. ఆ సమయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటి మీద చొక్కా లేదు, ఖాళీ ఒంటితో పడుకున్నారు. ఖర్జూరపు ఆకుల యొక్క ముద్రలు ఆయన వీపు మీద చూశారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఏడవడం ప్రారంభించారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కిస్ర్ కైసర్ యొక్క రాజుల వైభవాన్ని మీరు చూడడం లేదా? వారు ఎన్నో సుఖాలను అనుభవిస్తున్నారు. ప్రవక్తగా, అల్లా యొక్క నబీగా మీరు ఇలాంటి స్థితిలోనా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఉమర్, ఈ జీవితం ప్రయాణం చేసే ఒక ప్రయాణికుడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. అలసట తీరగానే చెట్టు నీడని విడిచిపెట్టి గమ్యస్థానానికి పయనమవుతాడు. మనం యలోకం యొక్క బాటసారులం, పరలోకం యొక్క వాసులం. ఓ ఉమర్, అల్లా సుబ్హానహు వ తఆలా ఆఖిరతులో మనకందరికంటే శ్రేష్టమైనటువంటి స్థానం ఇవ్వటం నీకు సంతోషం కలిగించదా? అనుభవించడానికి అన్ని వర్ణులు ఉన్నా కానీ, అధికార దర్పణ హోదాలు ఆయన చేతిలో ఉన్నా కానీ, ఆయన ఏమని ప్రార్థించారో తెలుసా? దేవా, నేను బతుకున్నంత కాలం పేదవాడిగానే ఉంచు, పేదరికంలోనే నాకు మరణాన్ని అని ప్రార్థించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.